సువార్త 2వ అధ్యాయము 10వ వచనం. అయితే ఆ దూత భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన వర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. ఈ అద్భుతమైన వచనంలో క్రిస్మస్ వర్తమానము అనంటే పరలోకంలో నుండి వచ్చిన ఒక అద్భుతమైన వర్తమానం ఇది. ఇక్కడ దేవదూత పలుకుతున్న సందర్భము అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. అయితే దీన్ని భాగాలుగా విడగొట్టి చూస్తే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ఆత్మీయమైన పాఠాలు కొన్ని చాలా చక్కగా అనిపిస్తూ ఉన్నాయి. చూడండి, మొదటి మాట భయపడుకుడి అన్న మాట మనం చూస్తూ ఉంటాం. రెండవ మాట ఇదిగో ప్రజలందరికీ అన్న మాట ఉంటుంది. మొదటిది భయపడుకుడి అన్న మాట, రెండవది ప్రజలందరికీ అన్న మాట కనిపిస్తుంటుంది, మూడవది మహా సంతోషకరమైన సువర్తమానము. ఈ మూడింటిని బట్టి మనం చూసుకుంటూ మన దేవుడిని బట్టి మనం ఆరాధన చేద్దాం. మానవుడు పాపం చేత, అపరాధం చేత చచ్చిన పరిస్థితులలో ఉంటున్నప్పుడు, నిత్య నరకాగ్నిలోకి వెళ్ళిపోతూ ఉంటున్న పరిస్థితులలో, ఒక విధంగా భయానకమైన పరిస్థితులలో ఉంటున్నప్పుడు చాలా సంవత్సరాల తర్వాత, ఒక విధంగా చాలా వేల సంవత్సరాల తర్వాత లేఖనాల నెరవేర్పు కొరకు పరలోకం తీసుకున్న నిర్ణయం ఏమిటి అంటే భూమి మీదకి రక్షకుడు రావాలి. భూమి మీదకి రక్షకుడు వస్తున్నాడు అన్న ఒక మహా సంతోషకరమైన వర్తమానము దేవదూత భూమి మీదకి తీసుకొని వస్తున్న సందర్భం ఇక్కడ మనం చూస్తున్నాం. సరే, ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఇక్కడ రాయబడిన మాట ఏమిటి అంటే ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము అన్న మాట ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. ఆలోచన చేస్తే ప్రజలందరికీ అన్న మాట దగ్గర మనం ఆలోచన చేసుకోవాలి. ఈ ప్రజలందరిలో నీవు నేను కూడా ఉన్నందుకు, మరిద్దరికి ఇది శుభవర్తమానమైనందుకు, మన కొరకు ఒక రక్షకుడు భూమి మీదకి వచ్చినందుకు మనం ఏం చేయాలి అంటే మన దేవుడిని బట్టి మనము ఆరాధన అనేది చేయాలి. అయితే దీన్ని చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తామంటే ఒకే వార్త, ఆలోచన చేయండి, ఒకే వార్త అందరి ప్రజలకు శుభవార్తగా ఉండదు. ఏదైనా వార్త అనేది ఉంది అని అంటే అందరికీ శుభవార్తగా ఉండదు. కానీ వచనం చెబుతుంది ఏమిటి అంటే ప్రజలందరికీ మహా సంతోషకరమైన శుభవర్తమానము అన్నమాట మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. ఉదాహరణకు మనం ఆలోచన చేస్తే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుంది అనుకోండి. క్రికెట్ లో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్, ఫైనల్ మ్యాచ్ జరుగుతూ ఉంటుంది. ఇండియా ఓడిపోయింది, పాకిస్తాన్ గెలిచింది. ఎవరికి అది శుభవార్త? భారతదేశం కూడా లేచి ఏ పాకిస్తాన్ గెలిచింది అని ఎగిరాడు అనుకోండి, ఏం చేస్తారు పక్కన వాళ్ళు? ఎంత మంచోడైనా కూడా ఒరే నువ్వు ఎంత దుర్మార్గుడా నువ్వు, పాకిస్తాన్ గెలిస్తే నువ్వు సంతోషపడుతున్నావు ఏంటి అంటారు. ఇప్పుడు ఆ శుభవర్తమానము అనేది ఎవరికి? భారతదేశానికి కాదు, అది పాకిస్తాన్కి. ఆలోచన చేశారా? కనుక కొన్ని దుర్వార్తలైనా కొన్ని శుభవార్తలైనా మనం గమనిస్తూ ఉంటున్నప్పుడు ఒక కుటుంబానికి అయి ఉండొచ్చు, ఒక వ్యక్తికి మాత్రమే అయి ఉండొచ్చు, ఒక రాష్ట్రానికి మాత్రమే అయి ఉండొచ్చు, ఒక సంస్థకు మాత్రమే అయి ఉండొచ్చు, లేకపోతే ఒక దేశానికి మాత్రమే అయి ఉండొచ్చు. కానీ క్రిస్మస్ వర్తమానం దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ రాయబడిన మాట ఏంటి అంటే గ్రేట్ జాయ్ టు ఆల్ ద పీపుల్ ఇన్ ద వరల్డ్. ప్రజలందరికీ ఇది మహా సంతోషకరమైన శుభవర్తమానము. రెండు పార్టీలు ఉన్నాయి. మరొక ఉదాహరణ, మన తెలంగాణలో కాంగ్రెస్ ఉంది, రెండవది టిఆర్ఎస్ ఉంది. ఆలోచన చేద్దాం, మొన్న ఎవరు సెలబ్రేట్ చేసుకున్నారు ఎక్కువగా? ఎలక్షన్లు అయిపోయిన తర్వాత కాంగ్రెస్ వాళ్ళు గెలిచారు కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళకి ఇది శుభవర్తమానం. కాంగ్రెస్ వాళ్ళు రాగానే ఒక మంచి పాలసీ ఒకటి పెట్టారు. దానికి ఎవరికి సంతోషకరమైన వారు మారుతుంది? స్త్రీలక, పురుషులక? ఏంటది? ఆడవాళ్ళందరికీ బస్సు ఫ్రీ, మగవాళ్ళు మీరు ఎప్పటిలాగానే బండ్ల మీద పోండి, పెట్రోల్ కొట్టించుకోండి అని. కానీ స్త్రీలు మాత్రం చక్కగా భద్రాచలం నుండి కొత్తగూడెం పోయి కూరగాయలు
కొనుక్కొని బట్టలు కొనుక్కొని ఫ్రీగా వెళ్ళొచ్చేస్తా ఉన్నారు. కనుక ఆ వార్త అనేది ఏమిటి అంటే స్త్రీలకు మాత్రమే అది శుభవార్త. మగవాళ్ళందరూ కనిపించింది, అయ్యో మాకు కూడా ఫ్రీ పెట్టుంటే బాగుండు కదా, కనీసం ఒక 6 నెలలైనా పెడితే బాగుండు కదా అనిపించేది కదా. కనుక మళ్ళీ చెప్తున్నాను, కొన్ని వార్తలు అనేవి ఒక సర్టెన్ పీపుల్ వరకు మాత్రమే, కొంతమందికి మాత్రమే అది వర్తిస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ మనం ఆలోచన చేసేటప్పుడు ప్రజలందరికీ ఇది మహా సంతోషకరమైన శుభవార్త అని మనం తెలుసుకోవాలి. బైబిల్ గ్రంథంలో తెలుగులో అయితే సంతోషకరమైన శుభవార్త అన్న మాట ఉంది, కానీ ఇంగ్లీష్లో ఏముంది అని అంటే జాయ్ అన్న మాట ఉంటుంది. మహా సంతోషము, మహా ఆనందానికి కరెక్ట్ ట్రాన్స్లేషన్ ఏమిటి అంటే జాయ్ టు ద వరల్డ్. పాట తెలుసు కదా, జాయ్ టు ద వరల్డ్ అన్న ఒక క్రిస్మస్ పాట ఉంటుంది. హ్యాపీనెస్ కి, సంతోషము అంటే హ్యాపీ, మహా ఆనందము, మహా సంతోషకరము అంటే ఏమిటి అంటే జాయ్ అన్న మాట మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. సంతోషానుకును గమనించండి, మహా ఆనందానికి చాలా తేడా ఉంది. ఇంగ్లీష్లో అయితే ఈజీగా అర్థమవుతుంది. హ్యాపీ తెలుసుగా, హ్యాపీ బర్త్డే అని చెప్తా ఉంటాంగా, మనకు తెలిసిన పదమే. ఈరోజు శ్యామ్ బర్త్డే, శ్యామ్కి హ్యాపీ బర్త్డే అని చెప్తాను నేను. జాయ్ బర్త్డే అని చెప్పలేను ఆయన. హ్యాపీ బర్త్డే, హ్యాపీకును మానవుడు పుట్టిన దానికిను దేవుడే మానవుడిగా భూమి మీదకి రావడానికి చాలా తేడా. కనుక ఇప్పుడు దూత ఇస్తున్న ఒక అద్భుతమైన వర్తమానం ఏమిటి అని అంటే ప్రజలందరికీ ఏముంది, కలుగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానము. దీనికి కూడా ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఈరోజు ఆరాధన వర్తమానంలోను, బల వర్తమానంలోను ఎక్కువగా ఎగ్జాంపుల్స్ చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు క్రిస్మస్కి వెళ్ళాము, క్రిస్మస్కి ఇప్పుడు షాపింగ్కి వెళ్ళారు, భర్త వెళ్ళేసి షాప్ సీక్రెట్గా, అంతే అందరి గురించి ఎందుకులే, నేను చేయకపోయినా కనీసం కొంచెం కలగంటాను. నేను ఎప్పుడు ఒక్కడిని పోను, నేనే ఏ కొత్తగూడెమో ఏ ఖమ్మమో విజయవాడ పోయి ఒక 25,000 రూపాయల చీర తీసుకొచ్చి శ్వేతమ్మ హ్యాపీ క్రిస్మస్ అని ఇచ్చారనుకోండి, ఇప్పుడు అదేంటి జాయ కాదు. మన జీవితాలలో భౌతిక సంబంధమైన మేలులు ఏవైనా జరుగుతూ వెళ్తుందనుకోండి, దాన్ని ఏమంటాము అని అంటే జాయ్. అమెరికా సంబంధం వచ్చింది అనుకోండి, మీ అమ్మాయి బాగుంది, రూపాయి కట్నం కూడా అవసరం లేదు, పెళ్లి ఖర్చులు మేమే చూసుకుంటాము, పెళ్ళి అయిపోగానే 3 రోజులలో మీ అమ్మాయిని తీసుకొని మేము అమెరికా వెళ్ళిపోతాం. ఇప్పుడు ఇదేంటి, మెరులతో కూడిన సందర్భం ఇది. దీన్ని ఏమంటాము అనంటే సంతోషము. కానీ హ్యాపీనెస్ కును జాయ్కు ఉన్న తేడా ఏమిటి అని అంటే గమనించండి. ఈ జాయ్ ప్రభువులో ఉన్న ఆనందము అనేది గమనిస్తూ ఉన్నప్పుడు భౌతిక సంబంధమైన మేలులు మన జీవితంలో జరిగినా జరగకపోయినా ఒక రక్షించబడిన వ్యక్తి ప్రతి దినము దేవుణ్ణి బట్టి మహా ఆనందాన్ని పొందుకోవడమే జాయ్. నీకు అప్పులు ఉండొచ్చు, నీకు రోగాలు ఉండొచ్చు, నీవు కొన్ని శ్రమల గుండా నువ్వు వెళుతూ ఉండొచ్చు, కానీ ఈ మహా ఆనందము అనేది ఎవరిలో ఉంటుంది అంటే ఆ వ్యక్తి తాగకపోయినా, ఆ వ్యక్తి సినిమాలు చూడకపోయినా, ఆ వ్యక్తి భౌతిక సంబంధమైన వాళ్ళ స్నేహితుల్లాగా ఎంజాయ్ చేయకపోయినా భౌతిక సంబంధమైనవి ఒక లోకములో నుండి ప్రత్యేకించుకొని దేవుని మహిమ కొరకు జీవిస్తున్న ఒక వ్యక్తులు ఏముంటుంది అంటే హ్యాపీనెస్ కాదు, ఆ వ్యక్తులు ఏముంటుందంటే మహా ఆనందము అనేది ఉంటుంది. అందుకని దేవదూత ఇస్తున్న అద్భుతమైన వర్తమానం ఏమిటి అంటే ఇక నుండి ఎవరి హృదయంలో అయితే ప్రభు జన్మిస్తాడో వాళ్ళు ఎలా ఉంటున్నారు అంటే వారి జీవితాలు మహా సంతోషకరమైన జీవితాలుగా మార్చబడబోతూ ఉన్నాయి. కనుక ఇందులో నుంచి మనం నేర్చుకోవాల్సిన ఒక శ్రేష్టమైన అద్భుతమైన మాట. ఎందుకు ఇది మహా సంతోషకరమైన వార్త అంటే ఇలా ఆరాధన చేద్దాం. దేవుడే రక్తమాంసాలు ధరించుకొని భూమి మీద జన్మించాడు. ఇది రక్షించబడిన ప్రతి వ్యక్తికి లేకపోతే ప్రజలందరికీ ఇది మహా సంతోషకరమైన శుభవార్త. సృష్టికర్త అయిన దేవుడు, చాలా జాగ్రత్తగా గమనించండి, ఆకాశాన్ని, భూమిని, సూర్యుడిని, చంద్రుణ్ణి, నక్షత్రాల్ని, మనకు కనపడుతున్న పర్వతాలు కానీ ఏవేవైతే దేవుడు చూసిన
ఒక బ్రహ్మాండమైన సృష్టి ఏదైతే ఉందో వాటిని చేసిన సృష్టికర్త ఇప్పుడు ఏమయ్యాడు అనంటే రక్త మాంసాలు ధరించుకొని ఒక మానవుడిగా భూమి మీదకి రావటము అనేది ఇప్పుడు దేవదూత చెప్తున్న మాట అంటే అది మీకు మహా ఆనందం. ఇది మహా సంతోషకరమైన శుభవర్తమానం. కానీ సాడ్ పాయింట్ ఏమిటి అనంటే చాలా మందికి సంతోషము అనేది లేదు. చాలా మందికి భౌతిక సంబంధమైన వాటి విషయాలలోనే ఆనందం అనుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ ప్రజలందరికీ ఇది సంతోషము. ప్రజలందరికీ అన్న మాట దగ్గర ఇక్కడ కూడా మనము ఒకటి నేర్చుకోవాలి. ఏమిటి అంటే ఒక దేశానికి సంబంధించింది మాత్రమే కాదు, ఒక కులానికి సంబంధించిన దేవుడు మాత్రమే కాదు ఆయన. చాలా మంది అంటూ ఉంటారుగా యేసుక్రీస్తు ప్రభువారు అమెరికా దేవుడు, యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేము దేవుడు. వీళ్ళందరూ ఒక మతానికి సంబంధించిన దేవుడు, వీళ్ళు ఒక కులానికి సంబంధించిన దేవుడు మాత్రమే అనుకుంటూ ఉంటారు. కానీ బైబిల్ చెప్తున్న ఒక అద్భుతమైన వర్తమానము ఏంటి అంటే హి ఈస్ ఎ గాడ్ టు ఆల్ ద నేషన్స్. ఆయన అందరికి, ప్రజలందరికీ దేవుడుగా ఉన్నాడు, అన్ని కులాలకు దేవుడుగా ఉన్నాడు, అన్ని కమ్యూనిటీస్కి ఆయన దేవుడుగా ఉన్నాడు, వాళ్ళందరికీ దేవుడుగా ఉన్నారు. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించారో, అంటే సృష్టికర్త అయిన దేవుడే భూమి మీదకి రక్త మాంసాలు ధరించుకొని నా కొరకు భూమి మీద జన్మించాడు అని ఎవరైతే విశ్వసిస్తారో, నా కొరకు భూమి మీదకి వచ్చి ఆయన శిలువలో ప్రాణం పెట్టారు అని ఎవరైతే విశ్వసిస్తారో, ఆయన శిలువలో ప్రాణం పెట్టడం ద్వారా నా పాపాలన్నీ క్షమించబడ్డాయి అని ఎవరైతే విశ్వసిస్తారో, ఆయన మూడవ దినాన్న తిరిగి లేచాడు అని ఎవరైతే విశ్వసిస్తారో, ఆయన ఆరోహణమై మళ్ళీ ఒక దినాన్న తిరిగి వస్తాడు అని ఎవరైతే విశ్వసిస్తారో వాళ్ళందరూ గమనించండి, వాళ్ళందరికీ ఇది మహా సంతోషకరమైన శుభవార్త. ఈ విశ్వాసము అనేది లేని వ్యక్తులందరికీ ఏముంది అంటే ఈ సంతోషము అనేది లేదు. వాళ్ళు చాలా మంది ఈ మహా ఆనందాన్ని పొందుకోలేకపోవడానికి గల ప్రధానమైన కారణం ఏమిటి అంటే మీ అందరికీ తెలిసేంటి, పాపము. ఈ పాపము ఏం చేస్తుంది అనంటే ఈ ఆనందాన్ని పొందకుండా చేస్తూ ఉంటుంది. పాపము అనంటే ఏమిటి అనంటే దేవుని యొక్క మాటను నిర్లక్ష్యం చేయటం, టేకింగ్ గాడ్స్ వర్డ్ లైట్లీ, చాలా చులకనగా చేయటం. దేవుని సన్నిధి కానీ దేవుని యొక్క వాక్యాన్ని కానీ ఎవరైతే చులకనగా చూస్తూ ఉన్నారో, అంటే ఎక్కువగా పట్టించుకోవట్లేదో, లేకపోతే దాన్ని ఏదో చాలా లైట్గా తీసుకుంటూ వెళ్తూ ఉన్నారో వాళ్ళకి ఇది మహా సంతోషకరమైన వార్త కాదు. వాళ్ళు ఎందుకు సంతోషం కాదు అంటే వాళ్ళు ఇంకా పాపములోనే ఉన్నారు. కనుక పాపము అంటే ఏమిటి అంటే దేవుని యొక్క వాక్యాన్ని, ఆయన మాటను నిర్లక్ష్యం చేయటమే పాపం. వేరే విధంగా ఆలోచన చేస్తే దేవుడు ఏదైతే చేయమన్నాడో అది చేయకుండా, దేవుడు ఏదైతే చేయొద్దు అన్నాడో దానిని చేయటము అనేది పాపం. మీ అందరికీ తెలుసు దీని నిర్వచనం. దేవుడు ఏదైతే చేయమన్నాడో అది చేయకుండా, దేవుడు ఏదైతే చేయమన్నాడో అది చేయకుండా ఉండటము అనేది పాపం. దీన్ని ఇప్పుడు ఒక మాటలో చెప్పండి, మనకు తెలిసిన భాషలో. పాపము అంటే ఏంటి? ఇప్పుడు ఆజ్ఞాతిక్రమమే పాపము. ఆజ్ఞాతిక్రమమే పాపం. కనుక ఎవరైతే ఈ పాపములో దేవుని ఆజ్ఞాతిక్రమంగా, ఎవరైతే దేవుని మాటను నిర్లక్ష్యం చేస్తూ జీవిస్తూ ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా నేను చెప్తున్నాను ఈ మహా ఆనందాన్ని మనం పొందుకోలేరు. మేము శ్రమలలో ఉన్నాము అని బాధపడతారు, మేము రోగములో ఉన్నాము అని బాధపడుతూ ఉంటారు, మా భౌతికమైన పరిస్థితి సరిగా లేదు అని బాధపడుతూ ఉంటారు. వాళ్ళు భౌతికమైన సంతోషాన్ని మాత్రమే చూస్తున్నారు, కానీ ఈ మహా ఆనందాన్ని వాళ్ళు పొందుకోలేరు. అని దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని మాటకి ఎవరైతే లోబడుతూ ఉంటారో, ఈ భౌతిక సంబంధమైన, నేను చెప్పాను కదా, 5,000 చీర లేకపోయినా, నీకు మంచి ఏది భౌతికంగా ఏ ఈవులు మంచిగా లేకపోయినా కూడా ప్రభువును బట్టి ఒక విశ్వాసి ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటాడు. ఇప్పుడు మనం ఒక ప్రశ్న వేసుకోవాలి, ఈ ఆనందము మనలో ఉందా? మనం ప్రభువును బట్టి ఆనందిస్తూ ఉన్నామా? మనమున్న పరిస్థితులలో
లేదు లేదు, భౌతిక సంబంధమైన విషయాలలో కొన్ని లోపాలు, కొన్ని బలహీనతలు, శ్రమలు గుండా వెళుతూ ఉండడం ద్వారా ఈ ఆనందాన్ని మనం కోల్పోతూ ఉన్నామా? దీన్ని చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకుంటూ ఉండాలి. అయితే ఎందుకు ఇది మహా సంతోషకరమైన శుభవర్తమానము అనంటే, దేవుడు రక్తమాంసాలు ధరించుకొని భూమి మీదకి వచ్చి ఈ పాపము ఏం చేసిందో ఆ పాపంలో నుండి మనల్ని విడిపించడానికి దేవుడే భూమి మీదకి వచ్చాడు. ఈ పాపం చేసిన ఒక 3 సంగతులు నేను చెప్తాను. ఆ 3 సంగతులు చూసుకొని దాన్ని బట్టి మనం ఆరాధన చేద్దాం. మొట్టమొదటిది, ఈ పాపము అనేది ఏం చేసింది? ఈ పాపము మానవ జీవితాన్ని పాడు చేసినంతగా మరి ఏది పాడు చేయలేదు. ఈ పాపము మానవుడి యొక్క జీవితాన్ని పాడు చేసినంతగా ఎవ్వరూ నాశనం చేయలేకపోయారు. దేవుని పోలిక, దేవుని స్వరూపంలో ఉన్న మనిషి ఎంతగా మారిపోయాడో దానికి గల కారణం ఏమిటి అంటే పాపం. మొట్టమొదటిది, ఫస్ట్ పాయింట్ చెప్పేస్తాను, మీరు రాసుకోండి. మొట్టమొదటిది పాపం చేసిన పని ఏమిటి అంటే ఇట్ స్పాయిల్స్ హ్యూమన్ రిలేషన్షిప్స్. ఈ పాపము ఏం చేసింది అనంటే మానవ సంబంధాలను పాడు చేసేసింది. దేవుడు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. దేవుడు మానవునికి మంచి చెడులను వివేచించగలిగిన జ్ఞానాన్ని ఇచ్చాడు. దేవుడు ఒక విచక్షణ జ్ఞానము అనేది మానవుడికి ఇచ్చినప్పటికీ కూడా, మంచి చెడు తెలిసినప్పటికీ కూడా మానవుడు మంచి దానికంటే చెడు దానికి ఎక్కువగా వినియోగించుకోవటం ద్వారా, పాపంలో తెలిసి 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 పడుతూ ఉండటం ద్వారా ఈ పాపం మొట్టమొదటిగా మానవ సంబంధాలను పాడు చేసింది. రెండవది, ఈ పాపం ఏం చేసింది అంటే ఇట్ స్పాయిల్స్ హ్యూమన్ వాల్యూస్. ఏం చేసింది పాపము అనంటే మానవుని యొక్క విలువలను పాడు చేసేసింది. రోజు వార్తలలో మనం చూస్తూ ఉంటున్నప్పుడు, పత్రికలలో మనం చూస్తూ ఉంటున్నప్పుడు, ఒక మానవుడు అంటూ ఒక మోరల్ వాల్యూస్, ఒక నైతిక విలువలు లేకుండా తాను ప్రవర్తిస్తూ ఉండటము అనేది మనం చూస్తూ ఉంటాం. వాళ్ళ యొక్క మాటలు మనం చూస్తూ ఉన్నాం, వాళ్ళ యొక్క వస్త్రధారణ అనేది మనం చూస్తూ ఉంటున్నాం, వాళ్ళ యొక్క జీవన శైలి అనేది మనం గమనిస్తూ ఉంటున్నప్పుడు రాను 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 మానవుడు ఏంటిలా తయారైపోతున్నాడు, ఒక నైతికమైన విలువ అనేది లేకుండా అయిపోతున్నాడు అనేది మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. మూడవది ఏం జరిగింది అనంటే ఇట్ స్పాయిల్స్ రిలేషన్షిప్ విత్ గాడ్. పాపము ఏం చేసింది అంటే దేవునితో ఉన్న ఒక గొప్ప సంబంధాన్ని పోగొట్టింది. 3 ఉన్నాయి. ఏంటి? ఇప్పుడు పాపం ఏం చేసింది? మానవ సంబంధాలను పాడు చేసేసింది. పాపము మానవుల యొక్క విలువలను పాడు చేసేసింది. మూడవది, అతి ప్రాముఖ్యమైన మాట, ఇదే ఫస్ట్ లో పెట్టుకోవాలి యాక్చువల్గా, కానీ గమనించండి, ఎన్ని సంవత్సరాలు ఆదాము హవ్వ దేవుడితో ఏదైనా వనంలో సహవాసం చేశారో మనకు తెలియదు. కానీ వాళ్ళని ఎప్పుడైతే దేవుడు ఆయన పోలికలో, ఆయన స్వరూపంలో చేసుకొని ప్రతిరోజు సాయంత్రం వాళ్ళ దగ్గరికి వచ్చి చక్కగా సహవాసం చేస్తూ ఉండేవాళ్ళు. మనం గడిచిన వారంలో దేవుని చింత గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. కానీ పాపము అనేది ఏం చేసింది? వాళ్ళలో భౌతికమైన సంతోషాన్ని మాత్రమే చూశారు, కానీ మహా సంతోషకరమైన ఆనందాన్ని ప్రభువులోనే ఉంటుంది అన్న గ్రహింపు వాళ్ళు కోల్పోయారు. ఎప్పుడైతే పాపము అనేది వాళ్ళ జీవితంలోకి ఎంటర్ అయిపోయిందో, దేవుడితో ఉన్న కొన్ని వేల సంవత్సరాల యొక్క సహవాసం, దేవుడితో ఉన్న కొన్ని వేల సంవత్సరాల యొక్క అద్భుతమైన సంబంధాన్ని వాళ్ళు కోల్పోయారు. 3గా ఉండవలసిన వాళ్ళు 2గా మార్చబడటము అనేది జరిగింది. కనుక ఇలాంటి ప్రమాదంలో మానవుడు వెళ్ళిపోయినప్పుడు దేవుని సన్నిధికే తాను దూరం అయిపోయాడు. ఇక నిత్యత్వానికి వెళ్ళటము అనేది అవకాశమే లేని పరిస్థితులలో ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు భూమి మీదకి రావటం ద్వారా ఏమిటి అంటే ఇది మహా సంతోషకరమైన శుభవర్తమానం. మానవ సంబంధాలను పాడు చేసింది, మానవ విలువలను పాడు చేసింది, దేవుడితో ఉన్న సంబంధాలను పాడు చేసేసింది. 4వది రాసుకోండి, ఏమిటి అంటే ఈ పాపము అనేది ఏం చేసింది అంటే నటన అనేది మనకు నేర్పించింది. హవ్వ ఆదాములు ఎప్పుడైతే వాళ్ళు బయటికి వచ్చేసారో
ఎప్పుడైతే వాళ్ళు పాపంలో పడిపోయారో ఆబ్వియస్ గా వాళ్ళలోకి వచ్చింది ఏమిటి అంటే యాక్టింగ్, నటన అనేది నేర్చుకుంటూ ఉన్నారు. మేము చేయలేదు అన్నట్టు వాళ్ళు నటిస్తూ ఉన్నారు. యథావిధిగా ఎప్పటిలాగానే దేవుడు ఆ సాయంకాల సమయంలో వాళ్ళతో సహవాసం చేయడానికి భూమి మీదకి వచ్చినప్పుడు ఆదాము అన్నట్టు కనపడ్డు, పై నుంచి కానుకున్నారు వాళ్ళందరూ. అవ్వమ్మ అని పిలుస్తా ఉంటుంటే ఆమె కనపడదు. ఏమైంది మీకు అనంటే మేము దిగంబరులుగా ఉన్నాము అన్నారు. మీరు దిగంబరులుగా ఉన్నారని మీతో చెప్పిన వాడు ఎవడు? ఆయన సర్వజ్ఞాని అయిన దేవుడు కనుక ఆయన తెలుసా, స్టార్ట్ అయిపోయింది, నా ప్లాన్ అంతా ఇక స్టార్ట్ అయిపోతుంది అని తను అనుకుంటానే ఉన్నాడు. ఎప్పుడైతే వాళ్ళతో మాట్లాడాడో ఎందుకు ఇలా చేసావు, ఎందుకు ఇలా చేసావు, ఎందుకు ఇలా చేసావు అని అంటే వాళ్ళు ఓవర్ యాక్షన్ చేయటం అనేది స్టార్ట్ చేశారు. అంటే యాక్టింగ్ చేయటము అనేది వాళ్ళు స్టార్ట్ చేసేసారు. పాపం ఏం చేస్తుంది అంటే మానవ సంబంధాలను పాడు చేస్తుంది, మానవుని యొక్క విలువలను పాడు చేస్తుంది, దేవునితో ఉన్న సంబంధాన్ని పాడు చేసేసి నటనలోకి తీసుకొని వెళ్ళి భార్య భర్త ముందు నటిస్తూ ఉంటాడు, భర్త భార్య ముందు నటిస్తూ ఉంటారు, పిల్లలు తల్లిదండ్రుల ముందు నటిస్తూ ఉంటుంటారు, తల్లిదండ్రులు లేకపోతే విశ్వాసులు సేవకుల దగ్గర నటించటము అనేది మనం చూస్తూ ఉంటాం. ఆఖరికి ఇదంతా ఏమైపోయింది అనంటే ఒక ఆత్మీయమైన అద్భుతమైన జీవితము, దేవుని పోలిక, దేవుని స్వరూపంలో అద్భుతంగా సృజించబడిన ఒక మానవుడు ఎలా మార్చబడ్డాడు అంటే వేషధారిగా మార్చబడ్డాడు, పూర్తిగా మారిపోయాడు. ఒక అమ్ముంది, ఒక నాన్నున్నాడు, వాళ్ళొక అబ్బాయి ఉన్నాడు, వాళ్ళిద్దరు ఉద్యోగస్తులు. వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఇంట్లో చిన్న బాబు, వాడికి స్వీట్స్ అంటే చాలా చాలా ఇష్టం, బాగా ఇష్టం స్వీట్స్. వాళ్ళ అమ్మ చెప్తా ఉంటుంది ఏంటి అని అంటే, ఒరే నువ్వు స్వీట్లు ఎక్కువ తినద్దు నాన్న, కిచెన్లోకి వెళ్ళిపోయి స్వీట్ లేనప్పుడు తీసుకొని చక్కెర తినద్దు నాన్న అని చెప్పి వాళ్ళ అమ్మ రూటికి వెళ్ళిపోయి. వాళ్ళ నాన్న కూడా ఉన్నాడు, ఒరే ఇప్పటికే పళ్ళన్నీ పుచ్చిపోతున్నాయిరా, ఎక్కువ తినద్దు నాన్న, డాక్టర్ దగ్గరికి వెళ్తే పన్ను పీకేస్తారా, నువ్వు తినద్దు నాన్న అని చెప్పి వెళ్ళిపోయాడు. వీళ్ళిద్దరు వెళ్ళిపోయారు. నాన్నకెందుకో ఏదో మర్చిపోయి మళ్ళీ తిరిగి వచ్చాడు. ఇంటికి రాగానే తలుపు తెరంగానే కొడుకు ఎలా ఉన్నాడు, ఇప్పుడు ఇలా ఉన్నాడు. ఆడి పేరు ఏంటి అని అంటే జానీ. మీకు తెలిసి అర్థమైందా? ఎందుకు ఈ స్టోరీ పాఠ్య పుస్తకాలలోకి వచ్చింది అనంటే వాడు నటిస్తూ ఉన్నాడు. ఇది నయమైపోయింది, ఒక సంతోషం సరదాగా అనుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళ నాన్న అడిగారు, ఒరే జానిగా ఏం చేస్తున్నారా నువ్వు అంటే అంటున్నాడు. ఒరే జానిగా ఏం చేస్తున్నావు, పలకవేరా నువ్వు అని అంటే వాడు మాట్లాడట్లేదు. అర్థమైపోయింది, జానీ జానీ ఎస్ పప్పా, ఈటింగ్ షుగర్ నో పప్పా అన్నమాట. పిల్లలకి ఎంత ఇష్టం ఈ రైమ్. ఇది రాను పిల్లగాడు ఎవడూ లేడు, ఎంత బుర్ర తక్కువ ఉన్నోడైనా ఈ రైమ్ మాత్రం ఎందుకు వస్తుంది అని అంటే ఇందులో నటన అనేది ఉంది. మానవుడికి ఏది ఇష్టం, ఏది బ్యాడ్ ఎగ్జాంపుల్లో దాన్ని నేర్చుకోవటం అనేది బాగా ఇష్టం. ఏం చేస్తున్నాడు, నోరు తెరవరా అంటే అంటున్నాడు, నోరు తెరవరా అనంటే అంటా ఉన్నాడు. ఆఖరికి ఓపెన్ యువర్ మౌత్ అనగానే అని తెలుస్తాడు. ఆ అన్న నవ్వేదైతే ఉందో అది వేషధారణ, అది హిపోక్రసీ. పాఠ్యపుస్తకాలలో ఆ రోజు మిషనరీస్ అన్ని పాఠం నేర్పించడానికి గల కారణం ఏంటి అని అంటే, పిల్లలు మీరు తల్లిదండ్రుల దగ్గర మీరు నటిస్తూ ఉన్నారు, ఇది నటన, ఇది వేషధారణ, నువ్వు అలా ఉండకూడదు. తల్లిదండ్రులు ఏది చెప్పారో, ఏది చేయొద్దన్నారో ఆజ్ఞాతి క్రమము అనేది పాపం. బాబు ఆ జానీ ఏం చేస్తా ఉన్నాడు అనంటే పాపాన్ని తను ఏం చేస్తున్నాడు, కవర్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు. ఈ పాత్రలో మనం నేర్చుకోవాల్సిన మాట ఏమిటి అంటే నటన. పాపాన్ని తాను ఏం చేస్తూ ఉన్నాడు అనంటే కవర్ చేసుకుంటూ ఉన్నాడు. మానవుడు కూడా దేవుడు చెప్పిన ఆజ్ఞను ఎప్పుడైతే మీరాడో, దేవుడు ఎప్పుడైతే చేయొద్దు అన్న పని ఎప్పుడైతే తాను చేశాడో, అప్పటి నుండి మానవుల యొక్క పని అనేది ఎలా ఉంది అనంటే పాపం చేస్తూ ఉన్నాడు కానీ
దాన్ని తాను కవర్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు. పాత నిబంధన పద్ధతి అంతా ఎలా ఉంది అని అంటే, బలులు అనేవి నిత్యం జరుగుతూనే ఉన్నాయి. మానవుడు పాపం చేశాడు, ఒక గొర్రెని తీసుకొస్తున్నాడు, ఒక కోడని తీసుకొస్తున్నాడు, ఒక గువ్వను తీసుకొస్తున్నాడు, ఏదైనా పక్షిని తీసుకొని వచ్చేసి వాళ్ళు పాప పరిహారార్థ బలి అనేది జరిగిస్తూ ఉంటున్నప్పుడు యాజకుడు అక్కడ నిలబడి రక్త ప్రోక్షణ అనేది చేసేసి ఏం చేస్తున్నాడంటే పాపం పోయింది అని అంటూ ఉన్నాడు. కానీ పాత నిబంధన పద్ధతి అనేది ఏమిటి అని అంటే, పాపము అనేది కవరింగ్ మాత్రమే అయింది, కానీ సంపూర్తిగా తుడిచివేయబడలేదు. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఈ కర్టన్ అనేది వెనక ఏముందో మనకు తెలీదు. ఈ కర్టన్ అనేది పాపాన్ని, పాత నిబంధన పద్ధతి అంతా వెనక పాపము అనేది ఉంది, కానీ వాళ్ళ యొక్క యాజకత్వము, వాళ్ళ యొక్క బలులు అనేవి ఎలా ఉన్నాయంటే, వాళ్ళు ఇలా కవర్ చేశారే కానీ వెనక ఉన్న ఆ మరకను, వెనక ఉన్న ఆ మచ్చ, ఆ డాగును వాళ్ళు క్లీన్ చేయలేకపోయారు. కానీ ఎందుకు ఇది మహా సంతోషకరమైన శుభవర్తమానము అనంటే, యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన కూడా సిలువలో ప్రాణం పెట్టేటప్పుడు ఆ పాపాన్ని తాను కవర్ చేయడానికి రాలేదు. ఏదో కర్టన్ అనేది ఇలా అడ్డు పెట్టడానికి తాను రాలేదు. యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడంటే, అడ్డుగా ఉన్న ఆ తెరను 2 భాగాలుగా దాన్ని చీల్చివేసేసాడు. ఆయన దేవుని యొద్దకు వెళ్ళడానికి, అతి పరిశుద్ధమైన స్థలంలోకి వెళ్ళడానికి యేసుక్రీస్తు ప్రభువారు అర్హతను మనకు సంపాదించాడు. యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో రక్తము చిందించడం ద్వారా, ఆయన శిలువ రక్త ప్రోక్షణ అనేది జరగడం ద్వారా ఏం జరిగింది అనంటే, ఆలోచన చేయండి, పాపాన్ని కవర్ చేయలేదు ఆయన, పాపాన్ని సంపూర్తిగా తుడిచివేసినందుకు మన దేవుని బట్టి మనం ఆరాధన అనేది చేయాలి. కనుక మళ్ళీ చెప్తున్నాను, మానవ సంబంధాలు పాడైపోయినాయి, మానవ విలువలు పాడైపోయినాయి, దేవుడితో ఉన్న సంబంధాన్ని మానవుడు పోగొట్టుకున్నాడు. వీటి వల్ల మానవుడు వేషధారిగా మారిపోయి పాపం చేస్తూ భౌతిక సంబంధమైన ఈవులే సంతోషం అనుకుంటూ తన పాపాన్ని తాను కవర్ చేసుకుంటూ ఉంటున్న పరిస్థితులలో ఇలా ఉండటం ద్వారా ఏ మానవుడు తిరిగి దేవునితో సంబంధాన్ని పెట్టుకోలేడు. ఏ మానవుడు తిరిగి నిత్యత్వానికి చేరటము అనేది అసంభవం. కనుక పరలోకానికి ఒక కవరింగ్ సిన్నర్ ఎంటర్ అవటము అనేది చాలా కష్టంగా, అసలు జరగని పని. అది పాపాన్ని, లేకపోతే ఒక వేషధారి నిత్యత్వంలోకి వెళ్ళటము అనేది జరగని పని. ఎందుకు మన దేవుని బట్టి మనం ఆరాధన చేయాలి అంటే, మానవుని యొక్క హృదయము అనేది ఎల్లప్పుడూ చెడ్డదే. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను కోల్పోతూ ఉంటున్న పరిస్థితులలో మనకుగా మనము నిత్యత్వానికి వెళ్ళటం కష్టం. కనుక సృష్టికర్త అయిన దేవుడే రక్త మాంసాలు ధరించుకుని భూమి మీదకి వచ్చి ఆయన మన కొరకు శిలువలో ప్రాణం పెట్టి ఆయన ఏం చేశాడు అనంటే, పాపమంతటిని సంపూర్తిగా తుడిచివేసి మనకిచ్చిన గొప్ప రక్షణను బట్టి మనం ఏం చేయాలంటే, మన దేవుని బట్టి మనము ఆరాధన అనేది చేయాలి. దయచేసి కళ్ళు మూసుకోండి, ఆరాధన అనేది చేసుకుందాం. ఇది మన పాపాలు క్షమించబడ్డాయి, మనకు తిరిగి దేవుడితో సహవాసము అనేది ఏర్పరచబడింది, మానవుడు మళ్ళీ తిరిగి పరలోకానికి అర్హుడుగా మార్చబడ్డాడు, మానవుడు మళ్ళీ పరలోకం యొక్క స్వాస్యాన్ని తాను పొందుకుంటూ ఉన్నాడు, మానవుడికి మళ్ళీ దేవుడిచ్చే ఆ కుమారత్వము అనేది ఇవ్వబడింది. వీటన్నిటిని జ్ఞాపకం చేసుకుంటే ఒక రక్షించబడిన వ్యక్తికి ఇది మహా సంతోషకరమైన శుభవర్తమానం. కనుక వీటన్నిటిని జ్ఞాపకం చేసుకొని ఈ సంవత్సరం అంతా దేవుడు మనల్ని క్షేమంగా కాచి కాపాడినందుకు మన దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ మన దేవుని బట్టి మనం ఆరాధన